ఆవు పేడతో చేసిన కర్ర. అలాగే ఈ గోమయమాల, ఇది ఆవు పేడతో చేసిన మాల. ఆవు పేడతో చేసిన కర్ర. ఇది ఈ కర్ర ఇట్లా తయారు చేసి కేవలం దీంట్లో మొత్తం ఆవు పేడే ఉందన్నమాట, గోమయమే, ఇంకా వేరే ఏం కలపలేదు. ఇది ఇట్లా చేసేసి ఆరబెడితే ఓ కర్రలాగా తయారవుతుంది. ఈ కర్రను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటే, ముందుగా హోమాలు, మన ఇంట్లో హోమం చేసుకోవచ్చు, ఎక్కడైనా దేవాలయాల్లో హోమాలు, ఇంట్లో హోమాలు, అలాగే ధూపం వేసుకోవచ్చు. అలాగే పరమపదం పొందిన అంటే చనిపోయినా కూడా ఈ కట్టెలు ఉపయోగిస్తారు. ఒక 350-400 కట్టెలు అయితే ఒక మనిషి దహన సంస్కారాలు అయిపోతాయి. ఇది ఇట్లా ఇప్పటికి మనం ఒక 11 చేసాం అనమాట. ఈ సమయంతోనే దహన సంస్కారాలు 11 చేసాం. అలాగే హోమాలకు, భద్రాచలానికి, చాలా దేవస్థానాలకు, చిన్న దేవస్థానం నుంచి పెద్ద పెద్ద దేవస్థానం వరకు మనం ఇచ్చాం. ఈ సమయంలో ఇవన్నీ ఇలా చేసి నా పక్కన చూడండి, ఇక్కడ ఇలా ఎండబెడుతున్నాను. ఇట్లా ఆరిపోతాయి అనమాట. ఇలా ఆరిపోయినప్పుడు చాలా అల్కగా ఉంటాయి, చాలా. దీనికి రంధ్రం కూడా ఉంటుంది లోపల. ఈ లోపల రంధ్రం ఉంటే తొందరగా కాలిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది ఇంకో ఇట్లా రంధ్రం ఉంటుంది, ప్రతి దానికి రంధ్రం ఉంటుంది. ఇట్లా ఇలా మధ్యలో కూడా పడుకొని చిన్న చిన్న ముక్కలు కూడా వేసుకొని ఇంట్లో ధూపం వేసుకోవచ్చు. ఇంట్లో వేసుకోవచ్చు, ధూపాన్ని కూడా వేసుకోవచ్చు. అసలు మస్తు చాలా బాగా పనిచేస్తాయి. వాతావరణ కాలుష్యం తొలగిస్తుంది, ఇంట్లో అద్భుతంగా వాసన కూడా మంచిది. వాసన పొగ అసలు ఎన్నో రోగాలను తగ్గిస్తుంది. పొగ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. గోవుల దగ్గర నుంచి పాలైతే పిండట్లేదు కానీ గోమయము, గోమూత్రము ఉపయోగిస్తున్నారు చక్కగా. వాటికి ఎలాంటి విధంగా అయినా హాని అయితే కలగట్లేదు. వాటి పాల దగ్గర పాలు కూడా వీళ్ళు కనీసము పిచ్చుకొని వాడుకోవడం కూడా చేయట్లేదు అన్నమాట. వాటి ఇట్లా వినాయకులు తయారు చేస్తాం. అలాగే ఇటుక పిల్లలు బ్రిక్స్ అయినా భూమి పూజకి ఇస్తాం. ఇప్పుడు భూమి ఇల్లు కట్టుకోవాలి అంటే 3 రోజుల పాటు గోవు ఆ ప్లేస్లో ఉండాలని చెప్తుంది. అయితే ఉన్నప్పుడు ఆ భూమి శుద్ధి అవుతుంది. ఆ భద్రాచలానికి దాదాపు ఈ సమితిలో ఒక లారీ కట్టెలు పంపించాం. అలాగే చిన్నజీయర్ స్వామికి ఒక లారీ కట్టెలు పంపించాం. అట్లా శృంగేరి వారికి వాళ్ళకి పంపాం. తర్వాత ఇంకా శృంగేరి పంపాం. అట్లా కొన్ని చాలా దేవస్థానాలకు, మన వాటికి పరమపదానికి, తర్వాత హోమాలకు, ఇండ్లలో హోమాలకు అట్లా పంపించి వాళ్ళకి దీంతోనే హోమం చేసుకునేవారు. ఇక కట్టెలతో చెట్లతో పని లేదు. ఇక మనం అద్భుతంగా పనిచేస్తున్నాం. అసలు ఇంట్లో అన్ని తలుపులు మూసుకొని హోమం చేసుకోవచ్చు. ఆ పొగ వస్తుంది కానీ కళ్ళ మంట ఉండదు. కళ్ళు కూడా ఆస్తమా పేషెంట్ కూడా అక్కడ కూర్చుని పెట్టి హోమం చేయొచ్చు. ఇప్పుడు మీరు పాటించేవన్నీ ఎలా ఉన్నాయంటే అంత ధర్మబద్ధంగా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీతో కూడుకున్నాం అనమాట. ఇప్పుడు ఇది నార్మల్గా ఎవరు ఏం చేసుకుంటారు, పిడకల్లా లేకపోతే వంట చెరుకుగాను వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు దీన్ని ఇంతలా చేసి ఎన్ని ఉపయోగాలు అంటే, మీరు ఇందాక చెప్పారు విగ్రహాలు కూడా చేస్తాం, ప్రమిదలు చేస్తాము, ఇటుకలు చేస్తాము, అది ఒక్కసారి చూపించరా? ఇవి గోమయ వినాయకులు. ఇవి అలాగే రైతులకు కూడా ఇస్తాం మనం ఎరువు. వినాయకులకి ఇప్పుడు వినాయకులు తయారు చేస్తాం, ఇట్లా కట్టెలు తయారు చేస్తాము. అలాగే రైతులకు కూడా ఇస్తాం కొంత, ఎందుకంటే భూమి కూడా సస్యశ్యామలు ఉండాలి కదా, భూమి కూడా పంట పండాలి. గోమయంతో చాలా మంచి పంట పండుతుంది కాబట్టి వాటితోటి ఈ రైతులకు కూడా ఇస్తాము. అట్లాగే ఇవి గోమయ బ్రిక్స్, ఇటుక పిల్లలు. ఇది భూమి పూజకి ఇస్తాం. ఇప్పుడు చెప్పాం కదా, ఇల్లు కట్టుకునేటప్పుడు గోవు ఉండాలి 3 రోజుల పాటు. ఇప్పుడు ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఇటుక పిల్లలు తీసి భూమిలో పెట్టేస్తే చాలు, భూమి శుద్ధి అయిపోతుంది. ఇది కరిగిపోతాయి. ఒక 15-20 రోజులలో ఆ భూమిలో కరిగిపోయి భూమి అంతా శుద్ధి అవుతుంది. అద్భుతంగా పనిచేస్తాను. 11 ఇటుక పిల్లలు భూమి పూజ అయిన వాళ్ళు తీసుకెళ్తుంటారు. అట్లాగే పరమపదానికి చనిపోతే కూడా ఈ ఇటుక పిల్లలు ఉపయోగపడతాయి. 2 విధాలు, ఇటు శుభకార్యానికి అటు దానికి, రెండింటికి ఉపయోగపడేది గోవు పదార్థాలే. ఇక్కడి నుంచి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా నిజంగా మాకు కావాలి అని అనుకుంటే మీరు పట్టుకెళ్ళొచ్చు. ఇక్కడ నుండి చక్కగా వినాయకుడిని కూడా చేశారు, ఎంత ఎకో ఫ్రెండ్లీ చూడండి. మట్టితో చూసాము. మనం ఇప్పుడు మనకి నిమజ్జనం టైంలో ఒక తొట్టిలో పెట్టి నీళ్లు పోసినా ఎరువులా కూడా ఎంత చెట్ల కిందకి దానికి మంచిగా ఎరువు కింద వచ్చేస్తాం. ఇంకా కొన్ని చెట్లలో అయితే ఇందులో విత్తనాలు వేసి కూడా వేసేస్తాం. కొన్ని రోజులు అయితే అదే ప్లాన్ చేస్తాం. దీనిలో విత్తనాలు వేసేసామనుకోని చెట్లు పెడితే దీంట్లో నుంచి చెట్లు వచ్చేస్తాయి. ఇంకా సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు. ఎంత చక్కగా ఉపయోగిస్తున్నారు. రామాచార్యులు గారు, ఇవంతా ఓకే, మీరు పాలు ఆడట్లేదు, ఇలాగా అది ఇచ్చిన పేడని కూడా ఇలాగా గోమయాన్ని కూడా ఇలా చేస్తున్నారు.
కానీ మీరు చెప్పారు ఇందాక ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా గోవులు రావడమే అస్వస్థత వచ్చి మా వంతు ప్రయత్నం మేము చేసినా కొన్ని చనిపోతున్నాయని. చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు చనిపోవడం అంటే 1-2 కాదు, చాలానే చనిపోయి ఉంటాయి కదా. అప్పుడు ఈ స్థలంలో ఎట్లా చేస్తారు చనిపోయిన తర్వాత ఆవుల్ని? అయితే గోవు గొప్పతనం ఏంటంటే మిగతా ప్రాణులు ఎక్కడ పరమపదం పొందినా ఊరు బయట పెట్టమని చెప్తుంది. కానీ గోవు అట్లా కాదు. గోవు ఎక్కడ చనిపోతే ఆ ప్లేస్లోనే పెట్టచ్చు, పూడ్చిపెట్టచ్చు, ఖననం చేయొచ్చు. ఆ భూమి లోపలికి తీసుకెళ్లి ఉప్పు వేసి మంచిగా దానికి శాస్త్రోక్తంగా ఖననం మన మనిషి కంటే ఎక్కువ గొప్పగా మంచి చేస్తారు వాటి కళ. మన జేసీబీ తెప్పించి మంచిగా కొంచెం లోతు లోపల ఎక్కడైనా సరే. ఇప్పుడు ఈ ప్లేస్ లో కూడా వేయచ్చు. ఈ ప్లేస్ లో ఇప్పుడు జేసీబీ తీసుకొచ్చి ఇక్కడ అయినప్పుడు ఇక్కడ వేసేయచ్చు. అది ఇక్కడ అక్కడ అంటూ ఏమీ లేదు. ఎక్కడ వేస్తే అదే పవిత్రత. సహజ మరణం పొందిన గోవు ఇంట్లో పూడ్చిపెట్టుకున్న ఇంకా పవిత్రమేం కాదు, నో డౌట్ అది మాత్రం. ఎందుకంటే గోవు నుంచి వచ్చే పదార్థాలు మనకు అంత ఉపయోగపడతాయి. గోవు నుంచి వచ్చే చర్మం చాలా గొప్ప పనిచేస్తుంది. కొమ్ము చాలా ముఖ్యంగా. గోరోచనము అని లోపల శరీరం లోపల ఉంటుంది ఒకటి ముద్దలాగా. ఆ గోరోచనం మందులకు వాడతారు. అది గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే మొత్తం అంతా శరీరంలో బ్లడ్ అవి ఉంటాయి కాబట్టి చనిపోయి సహజ మరణం పొందిన తర్వాత చంపేసి తీసుకోవడం కాదు, సహజ మరణం పొందిన వాటి నుంచి ఈ పదార్థాలు తీసుకుని ఉపయోగపడతాయి. మిగతా ఏది ఉపయోగపడదు. ఏ పదార్థం ఏ చనిపోయినా కానీ తీసుకుపోయే అవతల ఇస్తుంది. దాని నుంచి ఏం తీసుకోవాలనుకోరు ఎవరు. కానీ గోవు నుంచి వచ్చే ఈ 3 ఏంటివి? చర్మము, కొమ్మేమో శివునికి అభిషేకం చేస్తారు, చర్మం ఏమో డోలుగా వాడతారు, తర్వాత ఈ గోరోచనం మందులకు వాడతారు. గోరోచనము అంటారు వాటిని. అంటారు కదా గోరోచనం అంటే బేసిక్ గా కొవ్వు. దాని నుంచి వచ్చే పదార్థం కొవ్వు కూడా కాదు. మళ్ళీ కొవ్వు అంటే మళ్ళీ ఒంటి మీద కొవ్వే ఉంటుంది. కొవ్వు కాదు, అది వేరే పదార్థం. అది కొవ్వు నుంచి వచ్చే శరీరంలో ఉండే ఒక బ్లాక్ పదార్థం. అది తెల్లగా ఇది ఉండదు, నల్లగా ఉంటుంది. ఇట్లా ఇంతే ముద్ద ఎక్కువ ఉంటుంది. అది మందులు కూడా ఉపయోగిస్తారు. చాలా గొప్ప చర్మానికి అంటుకునే శరీరం లోపల ఉంటుంది, మధ్యలో గుండె దగ్గరలో ఉంటుంది. ఇంకా మేము కూడా దాన్ని కరెక్ట్ గా చూడలేదు. సరే వాళ్ళైతే ఎవరైతే దాన్ని అప్పుడు అంత సాహసం చేయలేం కదా, దాన్ని అప్పుడు కోసేసి అంత తీయాలంటే కొంచెం ఎంతైనా మనకు బాధ అనిపిస్తుంది. కష్టం. ఇప్పుడు మీకు ఇక్కడ చాలా వరకు వచ్చిన గోవులన్నీ రెస్క్యూ అవ్వలే కదండి. ఇప్పుడు స్లాటర్ హౌస్కి వెళ్ళిపోతున్నవి, కబేలానికి వెళ్ళిపోతున్నవి తీసుకొచ్చి రోడ్లపై తిరుగుతున్నాయి. ఇంకా రోడ్లపై తిరుగుతున్నాయి అంటే మీరు తీసుకొస్తుంటే చాలా మంది దాని మూలంగా ఉపయోగపడే వాళ్ళందరికీ మీరు ఇబ్బందికరంగా అన్నట్టే కదా. వాళ్ళు వచ్చి ఏం గొడవ చేయట్లేదా? చేసిండ్రు ఒకప్పుడు. చాలా గొడవలు అయినాయి. మమ్మల్ని కూడా చంపేయాలి అన్నంత వాళ్ళ కసితో ఉన్నారు. అట్లాంటి వాటిని ఎదిరించి మళ్ళీ మేము తిరగని నిలబడ్డాం. కేసులు అయ్యాయి మా మీద. ఎన్నో మంది కొట్టాలని ప్రయత్నం చేశారు. రాత్రిపూట పోతుంటే అడ్డగించారు. అన్నీ జరిగాయి. అవన్నిటికి ఎదుర్కొని మళ్ళీ ఈ స్థితికి తీసుకొచ్చాం. ఏం లేదు, అయ్యగారు మంచి చేస్తున్నాడు కాబట్టి అయ్యగారికి అండగా ఉందాము అని చాలా మంది వెనకాల నిలబడ్డారు. అట్లా దానివల్ల మేము ధైర్యంగా ఇంకా ముందుకెళ్ళాం. అసలు మేము మాకున్నదే అది, ఏంది ధైర్యమే. ఇక గోవు కోసం చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. అది మాత్రం నో డౌట్. ఎందుకంటే గోవు ధర్మం. ఈ ధర్మం కోసం చనిపోయిన తర్వాత ఇంకేందండి, వైకుంఠమే. అసలు నిజమే. ఓ సైనికుడు ఎందుకు చనిపోతాడండి? భారతదేశ రక్షణకి. అంత ఇది కూడా గోవు ధర్మమే, ఇదొక రక్షణ ఇది. కాబట్టి మేము దేనికైనా కాదు, గోవు కోసం ఏమైనా చేయడానికి సిద్ధం. వీలైనంత వరకు మా శక్తి అనుసారం కంటే ఇంకెక్కువనే చేయగలుగుతున్నాం. ఇంకా సపోర్ట్ వస్తే చేయగలుగుతాం. ఇంకా ఇవి గోమయ ప్రమిదలండి. ఈ ప్రమిదలో మొత్తం గోమయంతోనే తయారు చేసి, ఇందులో ఏం కలపలేదు కూడా. ఇందులో నూనె ఒత్తి వేసి వెలిగిస్తే ఈ ప్రమిద మొత్తం కాలిపోతుంది. మీరు ఈ దీపం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దీని నుంచి వచ్చే పొగ ఏ డిసీజ్ రాకుండా చూస్తుంది. ఇంట్లో ఏ డిసీజ్ రాదు. కరోనా సమయంలో కూడా ఈ దీపం వెలిగిస్తే చాలా మంచిదని చెప్పి చాలా వెలిగించారు. అలాగే అయిపోయిన తర్వాత ఈ పొడితోటి బ్రష్ చేసుకోవచ్చు మనం. పళ్ళు తోవచ్చు. ఈ దీంతో ఒక 6 నెలలు, అంటే నేనేం కొత్తగా చెప్పట్లేదు, ఇది వెనకటి జరుగుతున్నదే. కానీ ఇప్పుడు కొత్తగా అయిపోయింది ఇది. అంటే ఇప్పుడు తరాలు సంవత్సరాలు గడిచే కొద్దీ ఇన్ఫర్మేషన్ పాతగా అయిపోయి ఎవరు పట్టించుకోరు. చెప్పడం మన ధర్మం. కాబట్టి ఇది బ్రష్ చేసుకుంటే ఒక 6 నెలల పాటు దీంతో బ్రష్ చేసుకుంటే డెంటల్ హాస్పిటల్ మెట్లు ఎక్కరు మీరు. దీని ద్వారా వెలిగించిన తర్వాత వచ్చిన బొగ్గుతోటి అద్భుతం ఇక అది. ఎంత అంటే ఏమన్నా ఉన్న లోపాలు, ఏమన్నా పళ్ళలో లోపాలు ఉంటే పోతాయి, వచ్చేటి రాకుండా ఉంటాయి. రెండింటి పదని వచ్చేటి ఉన్నాయి పోతాయి, రాకుండా చేస్తాయి. అంత అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే ఈ గోమయమాల, ఇది ఆవు పేడతో చేసిన మాల. ఇందులో ఇది మెడలో వేసుకుంటే రేడియేషన్ ఉండదు ముఖ్యంగా. అసలు ఫోన్ మనం ఎంత మాట్లాడాలి నిజంగా చెప్పాలంటే, ఇది ప్రతి ఒక్క కంప్యూటర్ వాడుకునే వ్యక్తి, ఫోన్ వాడే వ్యక్తి అంటే ఇక ప్రతి ఒక్కరు అన్నట్టే. ప్రతి ఒక్కరు ఈ మాల ఉపయోగిస్తే కనీసం వేసుకోకున్నా సరే తన దగ్గర ఎటు పోతే అటు
కార్లో ఉంటే కార్లో ఇప్పుడు కంప్యూటర్ మీద బెంచ్ మీద పెట్టుకుంటే సార్ నో రేడియేషన్, నో డౌట్. ఇది మీరు ఎవరినైనా కనుక్కోండి. అందుకే సార్ పాతకాలంలో మన ఇళ్ళకి గోడల మీద పేడ అలికేవారు, ఇంటి ముందర పేడ ఉండేది, గోడలకు అలికేది, పిడికలతోనే మన చేసేవారు అన్నీ కూడా. ఇప్పుడు లాస్ట్కు ఇవాళ సంక్రాంతి మొత్తం గోమయ పిడికలతోనే పాలు వంగేయడం అంత అసలు అన్ని విధాలు అది ఒక్కటి మాత్రం మర్చిపోతలేరు. ఇంకా గోమయంతోనే అది పెట్టడం, గొబ్బెమ్మలు పెట్టుకోవడం అన్నీ అసలు అంతే. గోమయంతోనే అంత ఉపయోగాలు ఉన్నాయి. అప్పటికంటే అప్పట్లో ఇంకా రేడియేషన్స్ లేవు మనకి పాతకాలంలో. ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది వాడాలి, ఖచ్చితంగా వాడాలి. రేడియేషన్స్ తగ్గాలి. అప్పుడు రేడియేషన్ ఫోన్లే లేవు, అప్పుడు రేడియేషన్స్ అవసరం లేదు. కానీ ఇప్పుడు రేడియేషన్ తప్పనిసరిగా వాడాలి. ఇది మెడలో వేసుకోకుండా కనీసం బెంచ్ మీద పెట్టుకోవాలి. కాదు, ఇప్పుడు ఎవరికైనా వీళ్ళకి సిటీలో ఉన్న వాళ్ళకి కావాలి అంటే ఇది ఎట్లా? మేము అందిస్తాం. వాళ్ళు మమ్మల్ని కాంట్రాక్ట్ అయితే చాలు, మేము చేస్తాం. ఇది తప్పకుండా అందిస్తాం. ప్రమిదలు అందిస్తాం, వినాయకులు అందిస్తాం, సమిదలు అందిస్తాం. అందరికి కూడా వచ్చేటట్టుగా ఏర్పాటు ప్రయత్నం. ఇప్పుడు దీపావళికి కూడా మనం ఇలాంటివి పెట్టుకుంటే రెండు విధాల గోవు నుంచి వచ్చేది ఏది వృధా కాదు అన్నట్టు. ఇప్పుడు చూడండి, దీని నుండి ప్రమిదలు తయారు చేసి ప్రమిదల నుంచి వచ్చిన బొగ్గుతోటి పళ్ళు కూడా దొంగకోవచ్చు అని చెప్తున్నారు. ఇది మేము 1000 ప్రమిదలతోటి దీపం వెలిగించాం మొన్న కార్తీక మాసంలో. 1000 ప్రమిదలు. ఈ పొగ కూడా ఇక మనం వాతావరణ కాలుష్యం తొలగిస్తుంది. పొగ అద్భుతంగా ఉంటుంది. ఇదిగోండి ఇలా ప్యాకెట్లో వేసి చేస్తాం. ఈ కవర్ కూడా మళ్ళీ ప్లాస్టిక్ కాదు, గవర్నమెంట్ ఆమోదించిన కవర్ ఇది. గవర్నమెంట్ తొందరగా కరిగిపోయే భూమిలో డీకంపోజ్ అయిపోయే పేపర్స్ అన్నమాట. మేము ప్లాస్టిక్ ఎక్కువ వాడినే ఉంటే గవర్నమెంట్ ఆమోదించిన వాడతారు. ఓకే. ఇప్పుడు జనాలు సిటీల్లో వాళ్ళు చాలామంది న్యాచురల్గా ఉన్న వాటికి, భూమికి ఎలాంటి హాని జరగని వాటి ప్రోడక్ట్స్ వైపే మక్కు చూపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇవి నాకు తెలిసి చూసిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. ఇది యాక్చువల్లీ మార్కెటింగ్ ఏం కాదు, వీళ్ళు అలాంటిది అసలు ఏమీ లేదు. బట్ నాకెందుకో చూసిన తర్వాత ఇవి ఖచ్చితంగా చూపించాలనిపించింది. నేనైతే ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్తాను. మీకు కూడా కావాలనుకుంటే ఇన్ కేస్ ఎక్కడ ఎత్తుక్కోకుండా అందుకోసమే చెప్తున్నాను. గోమయం ఎంత గొప్పగా ఉపయోగపడుతుంది. ఇట్లా ఈ సమిదలు, ప్రమిదలు ఇవే కాకుండా ఏదైనా దెబ్బ తాకితే కూడా మనం ఆ దెబ్బ తాకిన చోట కొంచెం గోమూత్రము, కొంచెం గోమయము మనం మైదాకు రాసుకుంటాం కదా, ఆ టైప్గా తయారు చేసుకొని ఆ దెబ్బ దగ్గర పెట్టేసి ఒక పూట అప్లై చేసేసి బట్ట కట్టడం అంతే. మీరు తెల్లారు చూస్తే మా ధర్మపత్నికి మొన్ననే ఒక దెబ్బ తాకింది, చెయ్యికి దెబ్బ తాకితే అక్కడ మేము ట్రై చేద్దామని చెప్పేసి ఎందుకని ఒక ఫోటో తీసాం. ముందుగా ఫోటో తీసి ఆ తర్వాత మళ్ళీ పేడ పెట్టేసి మళ్ళీ గోమూత్రం కొంచెం కలిపి మైదాకు లాగా తయారు చేసి దాన్ని చేసి పెట్టేసి తెల్లారు చూస్తే 60% తగ్గిపోయింది. షాక్ అయినా మేమే అసలు. మామూలుగా అంటే ఇన్ఫెక్షన్ వస్తుందేమో, అది అంటే మలం కదా అని అంటారు కదా. అయ్యో అస్సలు చాలా అద్భుతం. అయ్యో ఇప్పుడు గోమయము, గోమూత్రము స్వీకరించామని చెప్తుంది శాస్త్రం. మన పిల్లగా ఎత్తుకున్నాడు అనుకోండి, మన పిల్లగాన్ని వాడు మూత్రం పోస్తే ఏం చేస్తాం? అయ్యో మన పిల్లగాడే కదా, మూత్రం అట్నే ఉంచుకుందామని ఉంచుకోరు, తీసుకుపోయి అక్కడ పడేస్తారు, పడేసి మళ్ళీ అంగి మార్చుకుంటారు. కానీ గోమూత్రం స్వీకరిస్తాం. అంటే తన బిడ్డదైనా తన కొడుకుదైనా ఒకవేళ తల్లిదండ్రులు చివరి క్షణంలో ఉన్నప్పుడు వాళ్ళు మలమూత్రాలు వదిలితే కూడా అవి మనం ప్రేమగా ఏం చూడం. కానీ గోమూత్రం చదువుకుంటా ఇంటి నిండి చల్లుకుంటాము, ఆచమనం చేస్తాము. ఆచమనం చేయమని చెప్తుంది శాస్త్రం. ఎందుకు తెలుసా? పూజ ప్రారంభమయ్యే ముందు పంచగవ్యం అని ఇస్తారు. దాంట్లో ఏముంటాయి తెలుసా? పంచగవ్యము అంటే ఆవు నుంచి వచ్చే 5 పదార్థాలు: ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రం, ఆవు పేడ. ఇవి తీసుకోమని చెప్తుంది. అవి తీసుకోకపోతే పూజ చేసే అర్హత లేదు వాళ్ళకి. నో డౌట్. ఇది మీరు ఎవరైనా అడగండి. పంచగవ్యము అని చెప్తారు. అది మనం శరీరం శుభ్రంగా ఉండాలంటే సబ్బు పెట్టి స్నానం చేస్తాం, కానీ లోపల శుభ్రం కావాలంటే ఈ 5 పోవాలి లోపలికి. ఈ 5 పోతేనే వాడు కూర్చునే అర్హత, లోపల శుద్ధి అయిపోతుంది. మన యాసిడ్ ఎట్లా ఈ మొత్తం కాల్చుకుంటూ వెళ్తాయో ఈ లోపడున్న చెడంతా కూడా కాలుకుంటూ పోతుంది. అది పంటల దగ్గర నుంచి శుభ్రం చేసుకుంటూ పోతుంది. అది గోవుకి నుంచి వచ్చే 5 పదార్థాలు పంచగవ్యము అంటారు. అందుకే ఆ గోవుకు సంబంధించిన మలమూత్రాలను ఎప్పుడు భావన చేయాలని. గోవు నుంచి వచ్చేవి ఎప్పుడు కూడా పవిత్రమే చూస్తారు తప్ప అయ్యో పేడ మూత్రం అని చెప్పేసి ఎవరో చూస్తారు తప్ప ఇది మన ధర్మము. మన అన్ని విధాల అన్ని ఇప్పుడు ఎందుకు మూత్రం నుంచి బంగారం తీస్తున్నారని మీకు తెలుసు. గోమూత్రం నుంచి బంగారం తీస్తున్నారు, గోమయం నుంచి ఇంకా ఎన్నో ప్రొడక్ట్ తయారు చేస్తున్నారు. అన్ని మనకు ఉపయోగపడేటి అన్ని కూడా మలమూత్రాలు ఎందుకైతే మనకు ఉపయోగపడనివే కదా చెడువి. అవును, కరెక్ట్.
మన ఉపయోగపడేది మనది ఎప్పుడు కూడా పవిత్రం అవుతుంది తప్ప గోవు నుంచి వచ్చేది ప్రతిదీ ఇది అద్భుతం. అద్భుతం. చాలా చక్కగా చెప్పారండి. చాలా మందికి అపోహ ఉంది, అంటే గోమయం కాబట్టి ఓపెన్ వూండ్ అంటే చర్మం లేచి ఇక డైరెక్ట్గా మనకి లోపల కనిపిస్తున్నప్పుడు పెడితే ఎంత కాదన్నా అది మలమూత్రాలని భావిస్తుంది, కానీ ఇది ఒక అద్భుతం అనమాట. అద్భుతం. ఇప్పుడు ఇది చూసారా, మీకు ఇక్కడ కనిపించవచ్చు క్లియర్గా, స్క్రీన్లో పక్కన వేస్తారు చూడండి. ఇది వేయక ముందు అనమాట, ఆవు పేడ పెట్టక ముందు అనమాట, ఆవు మయం పెట్టక ముందు రాత్రి 12ంటికి అప్లై చేశారంట, పొద్దునకి ఇలా అయిపోయింది. చూసారా అసలు స్కిన్ కూడా ఎంత బాగా అయిపోయిందో, ఆ దెబ్బతో పాటు పక్కనున్న స్కిన్ కూడా ఎంత నీట్గా అయిపోయింది. చాలా గొప్ప విషయం చెప్పారండి. థ్యాంక్ యూ.